నా తోడు మనుషులు పెట్టుకున్న ఒట్లు ఏమైపోతాయో తెలియదులే కానీ దేవుడే ప్రమాణపూర్వకంగా చెబుతున్న మాట, నా తోడు. ప్రతి మోకాలు నా ఎదుట వంగును, ప్రతి నాలుక దేవుని స్తుతించు అని ఎవరి గురించి చెప్తున్నారంటే ఈ ప్రపంచంలో ఉన్న మానవులందరి గురించి చెప్తా ఉన్నారు. మనమందరం అద్భుతమైన ఒక రోజు, కొన్ని ఘడియలు చూడబోతున్నాం. ఆ సంగతులు అందరికీ తెలియదు. క్రైస్తవులమైన మనం, దేవుని పిల్లలమైన మనం వాటి గురించి జాగ్రత్తగా తెలుసుకొని సిద్ధపడి ఆ రోజు చూసి ఆనందించడం కోసం మనం తయారై ఉండాలి, సిద్ధపడాలి. ఇంతకు మునుపు జరగని సంగతులు, ఇప్పుడు జరగని సంగతులు ఒకరోజు మనము, ఈ ప్రపంచంలో ఉన్న మానవులందరూ ప్రతి వారు చూడబోతున్నారండి. అద్భుతమైన సన్నివేశం. అదేంటంటే ప్రతి జాతి వారు, ప్రతి కులం వారు, ప్రతి వంశం వారు, ఏ దేశంలో ఉన్నా సరే అందరూ మోకాళ్ళ మీద అందరూ మోకరిస్తారు. యేసు ప్రభు వారి ఎదుట మోకాళ్ళ నొప్పులు ఉన్నోడు కూడా మోకరిస్తారు. యేసు ప్రభు వారి గిట్టనోళ్ళు కూడా మోకరిస్తారు. యేసు ప్రభు వారిని తిట్టినోళ్ళు కూడా మోకరిస్తారు. యేసు ప్రభు వారిని ద్వేషించిన వారు మోకరిస్తారు. ప్రార్థనకు వచ్చి మోకాళ్ళు వేయకుండా సాగులు చెప్పేవాళ్ళు కూడా మోకాళ్ళ మీద పడ, ఆయన చూడగానే బలం వచ్చింది మోకాళ్ళు. అమ్మో ప్రభువా, అయ్యా, నా తోడు ప్రతి మోకాలు నా ఎదుట వంగును. ఇప్పుడు మనం కొన్ని సన్నివేశాలు, కొన్ని సందర్భాలు, కొన్ని సంగతులు యేసు ప్రభు వారి గురించి విరుద్ధంగా వింటున్నాం. అసభ్యంగా వింటున్నాం. భయంకరమైన మాటలు వింటున్నాం యేసు ప్రభు వారి గురించి. ఆ రోజు అలా జరగదు. ఆ ఘడియలు, ఒక ఘడియ రాబోతుంది. ఆ రోజు ఏం జరుగుతుందంటే గమ్మని అందరు మా గురించి చేస్తారు, మోకాళ్ళ మీద పడతారు. ప్రతి ఒక్కరు మోకాళ్ళ మీద ఆయన ఎదుట వంగుతారండి. ఆ అద్భుతమైన సన్నివేశం ఖచ్చితంగా జరుగుతుంది. యేసు ప్రభు వారు పుట్టిన తర్వాత ఆయన చేయవలసిన కార్యక్రమాలన్నీ ఈ భూమి మీద సంపూర్తి చేసి ఆయన పరలోకం వెళ్ళిపోయిన తర్వాత ఈ మాట గుర్తు చేస్తా ఉన్నారు. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 25వ వచనంలో ఇరవై 23వ వచనంలో 22 నుంచి చదవండి. భూదిగంత నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు, ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణం చేయననియు నేను నా పేరట ప్రమాణం చేసి ఉన్నాను. యేసు ప్రభు వారు పుట్టక మునుపు, క్రీస్తుకు పూర్వం
యేసుప్రభు వారు పుట్టక మునిపే భూదిగంత నివాసులందరికీ దేవుడు ఒక వర్తమానం పంపించాడు. నాకు తెలిసి అప్పుడు ఇన్ని రకాల మనుషులు, ఇన్ని రకాల పద్ధతులు, ఇన్ని రకాల ఆరాధనలు జరగలేదు. అప్పుడే వర్తమానం పంపించారు. నేను ప్రమాణం చేస్తున్నాను, నా ఎదుట ప్రతి మోకాలు వంగును, ప్రతి నాలుక స్తుతిస్తారు. నాలుకతో మోకాళ్ళ మీద ఆయన ఎదుట వంగి దేవుడు ప్రమాణం చేశాడు. యేసుప్రభు వారు పుట్టక మునిపే, క్రీస్తుకు పూర్వం రాయబడిన మాట. ఈ రోమియోలకు రాసిన పత్రికలో పౌలు గారు గుర్తు చేస్తున్నారు, క్రీస్తు శకం ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగాల్సిందే, చిన్నవారైనా పెద్దవారైనా. అయ్యా, నువ్వెవరో మాకు తెలీదు, నువ్వు తెలిసినా సరే మా కులం నీది కాదు, మా కులం వేరే అనేవాళ్ళు ఒక్కళ్ళు ఉండరు. ఇంకా ఆ మాటలు రావు. ఆయన చూసిన వెంటనే చేతగా 3 మేకులు పీకోలేక చేతగా తెచ్చింది దేవుడు అనే మాటలు రావు, ఇంక ఉండవు. యేసుప్రభు మన దేశస్థుడు కాదు, యెరూషలేము దేశస్థుడు, ఆ దేవుడు మనకు ఎందుకు అనే మాటలు ఉండవు. అట్లా మాట్లాడిన వాళ్ళు కూడా, ద్వేషించిన వాళ్ళు, దూషించిన వాళ్ళు కూడా ఆయన ప్రత్యక్షమయ్యిన రోజు నన్మని ఆయన చూసి మోకాళ్ళ మీద పడతారండి అందరూ. దేవుని పిల్లలు ఆయన మనం ఆ రోజు కొరకు ఎదురు చూడాలి. ఇప్పుడు చాలామంది మాట్లాడుతున్నారుగా పిచ్చాపాటిగా, అది మన ఏరియాలో కూడా వచ్చింది, ఆ పుస్తకాలు కూడా వచ్చినాయి అంట. ఎన్నన్నా రానివ్వండి, ఎంత ఎత్తునన్నా లేవనివ్వండి, సముద్రం కెరటం కంటే ఎక్కువ ఎత్తు ఏమి లేవలేరుగా, వీళ్ళు ఎగిసిపడలేరుగా. సముద్రం కెరటం అవసరమైతే 30 అడుగులు ఎత్తు కొట్టేసి పడిద్ది, వీళ్ళు అంత ఎత్తే ఎగిసిపడలేరుగా. నేను చెప్పే మాటలు బాగా గుర్తుపెట్టుకోండి. ఈరోజు సందర్భం, ప్రతి వారం ప్రభు మాట్లాడుతున్నారు మనతో, ఈ సందర్భం కూడా బాగా గుర్తుపెట్టుకోండి. ఎంత ఎగిసిపడినా, దేవుని నమ్మిన వాళ్ళని ఎంత దూషించినా, ఎంత కొట్టినా, ఎన్ని నిందలు వేసినా, యాక్టివ్ అన్నా, ఎగతాళి చేసినా, పళ్ళు బయట పెట్టి ఇగిలించినా, మేసం మెలేసినా, మీరు చూస్తూ ఉండండి, మౌనంగా ఉండండి. ఒకరోజు రాబోతుంది, ఆ రోజు మీసం మెలేసిన వాళ్ళు, యాక్టివ్ అన్నోళ్ళు, చీ అన్నోళ్ళు, గందరగోళం చేసిన వాళ్ళు, నానా రకాలుగా మాట్లాడిన వాళ్ళు మీ కళ్ళారా చూస్తారు, మా కళ్ళ మీద ఉంటారు. ఎక్కడ? ఎవరు ఎదుట? యేసయ్య ఎదుట. ఎందుకు మాట్లాడేసావు? మీ దేవుడు కాదుగా, యాక్టివ్ అన్నావుగా, చీ అన్నావుగా, వద్దులే అంటే అమ్ము అమ్ము ఆయనే దేవుడు, ఆయనే దేవుడు. ఒక అద్భుతమైన సన్నివేశం జరిగే రోజు ఒకటి ఉంది, ఆయనే ప్రభు. మోకాళ్ళ మీద ఉంటారు, ప్రతి నాలుక ఆయనను స్తుతించును. ఈ నాలుగుతో వేరే మాటలు రావండి. దేవుని పిల్లలు ఒక్కళ్ళే కాదు, ప్రతి నాలుక స్తోత్రం 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 అంటారు. ఇప్పుడు స్తోత్రం అంటే అబ్బో ఈ తలకాయ నిప్పింది అని అంటున్నారే, వాళ్ళందరూ కూడా ఏమంటారు? ఇక స్తోత్రం స్తుతి స్తోత్రం స్తోత్రం వద్దనే ఉన్న ఆగోయ్ అంటే స్తోత్రం అంటారు. ఈ మందిరాలలో ప్రార్థన చేసే వాళ్ళల్లో కొంతమంది డీసెంట్గా చేసుకోవాలి ప్రార్థన అనే వాళ్ళు ఉన్నారు. బయట వాళ్ళు కాదు, బయట వాళ్ళు అంటే వాళ్ళకి తెలియదు కాబట్టి అలా పడితే అలా మాట్లాడతారు.
శబ్దం రాకూడదు, డీసెంట్గా ఉండాలి, మైకులు వెళ్ళకూడదు, నీ మట్టు నువ్వు చేసుకోవాలి అనేవాళ్ళు ఉంటారే, వాళ్ళు కూడా ఏది ఆరాధన సరిగ్గా చేయడం తెలియని వాళ్ళు డీసెంట్గా ప్రార్థన చేసుకో, ఎందుకు అట్లా అరవడం అన్నోళ్ళు గట్టిగా స్తోత్రం 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 అంటారు. ప్రతి నాలుక ఆయనను స్తుతించును, ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగును, ప్రతి నాలుక ఆయనను స్తుతించును. అందరూ మోకాళ్ళ మీద ఉండి అందరూ స్తోత్రం 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 అని చెప్తా ఉంటే ఎంత చక్కగా ఉండిద్దండి ఆ సన్నివేశం. ఒక్కళ్ళు కూడా చీ అనేవాళ్ళు ఉండరు, యాక్ట్ అనేవాళ్ళు ఉండరు, ఏంది ప్రార్థన అనేవాళ్ళు ఉండరు. ప్రతి వారు, ఎందుకంటే దేవుడు ప్రమాణం చేశాడు క్రీస్తుకు పూర్వం, క్రీస్తుకు శకం ఆ మాట గుర్తు చేయబడింది. ఈరోజు కూడా దేవుడు గుర్తు చేస్తా ఉన్నాడు, మీరు భయపడబాకండి, వాళ్ళు మోకాళ్ళు వేసే రోజు ఒకటి ఉంది, వాళ్ళు ప్రభువుని స్తుతించే రోజు ఒకటి ఉంది. ఇక వేరే సందర్భాలు ఏమి జరగవు. ఆయన ప్రమాణం చేశాడు, నా ఎదుట ప్రతి మోకాలు వంగును, ప్రతి నాలుక స్తుతించును. ఈరోజు నేను అంటున్నాను, ప్రభువుని ఆరాధించే మనం అందరం మోకాళ్ళ మీద ఉండి చేతులెత్తి ఈ నాలుగుతో స్తుతులు చెల్లించడం ఇప్పుడే అలవాటు చేసుకుంటే మంచిది. ఇప్పటి నుంచే ప్రభువుని అలాంటి స్తుతించడం చాలా మంచిది. చూడండి, అందరూ మోకరించి అంత బాధ అయినా సరే చేతులెత్తి స్తుతిస్తూ ఉంటే చూడటానికి ఆ సన్నివేశం ఎలా ఉంటుందండి, ఎంత చక్కగా ఉంటుంది. నాకు ఒక 5 నిమిషాలు కూర్చుంటే కాళ్ళు తిమ్ముర్లు పెట్టే రోగం వచ్చి 5 నిమిషాలు కూర్చుంటే నేను అనుకుంటా ఉంటాను, వీళ్ళు గంట సేపు కూర్చుంటున్నారు, మరి వీళ్ళకి ఎంత దేవుడు శక్తిని ఇచ్చాడు. మోకాలు ఇట్లా మడిసి కూర్చుంటే మోకాలు పట్టకు పోయి ఎడమ ఒకటి కాదు 7 యాక్సిడెంట్. ఈ మోకాలే ఒకసారి కాదు చాలాసార్లు బెనికింది. ఇక నేను మోకరించి ప్రార్థన చేయలేనులే అనుకుని అశ్రద్ధ చేసి తర్వాత బ్రతికున్నంతకాలం ఓపికున్నంతకాలం చేతనైనంత మట్టుకు దేవుని ఎదుట మోకరిల్లుదాం అనుకున్నానండి. దేవుని ఎదుట మోకరిల్దాం, చిన్నగా దేవుడు మరలా కాళ్ళకు శక్తినిచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మోకరిల్లడానికి ఒక 20 నిమిషాలు, ఒక అర్ధ గంట సేపు ఇప్పుడు మరలా ఉండగలుగుతున్నాను. అంటే పోయిన ఓపిక మరలా వచ్చింది. ఇప్పుడు మనం అనుకుంటే ఆ దేవుని ఎదుట నేను మోకరిల్లాలి, ఆయన గొప్పవాడు, ఎట్లా పడితే అట్లా నా భంగిమలు ఉండకూడదు అని మనం అనుకొని ప్రయత్నం చేస్తే దేవుడు కూడా శక్తిని అనుగ్రహిస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏముందండి? మర్యాద ఇవ్వాలి కదా, గౌరవం ఇవ్వాలి కదా ఆయనకు. వాళ్ళు సోకుని స్తోత్రం అంటే ఎట్టుండిద్ది, ఎలా ఉండిద్ది? మోకరించి చేతులు ఎత్తి స్తోత్రం చెప్తే ఎలా ఉండిద్ది? చేతనైనంత వరకు, ఓపికనంత వరకు బాధ కలుగుతుంది. అయినా నా దేవుని ఎదుట నేను తగ్గిపోవాలి. ప్రభువా నా కాళ్ళకు బలమి అని నేను ప్రార్థన చేసుకున్నట్లు ఆడ ప్రార్థన చేయండి, మోకాళ్ళు వంగుతాయి, దేవుడు బలమిస్తాడు. మోకరించి ప్రార్థన చేయలేని ప్రార్థన ఏం ప్రార్థన? వీడు పొట్టోడు ఎంత లేడు, అప్పుడే తిరిగిమని వాలిపోతాడు నేల మీద. 13 సంవత్సరాలే వచ్చినాయి, అంతేనా? 13 సంవత్సరాలకి ఎక్కువ ఇట్లా అయిపోయి ఇక పడిపోతున్నాయి. దేవుని ఎదుట మనం ఎలా కనబడాలి? మోకరిల్లి. ఒకరోజు రాబోతుంది
ప్రపంచమంతా మోకరిల్లటం మనం చూస్తాం. ఒక స్టేడియంలో 5 లక్షల మంది కూడుకున్నారు, ఒక స్టేడియంలో 10,000 మంది కూడుకున్నారు, ఒక స్టేడియంలో 50,000 మంది కూడుకున్నారని చూస్తామంటే అబ్బా 50,000 మందా అని మనం ఆశ్చర్యపోతున్నాం. కానీ ఒకరోజు ఉంది, ప్రపంచం అంతా యేసుప్రభు వారు సింహాసనం మీద కూర్చొని ఉంటే ప్రపంచం అంతా ఆయన ఎదుట మోకరిల్లి స్తోత్రం 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 చెప్తా ఉంటే ఆ సన్నివేశం ఎలా ఉండిద్దండి? ఎలా ఉండిద్ది ఆ సన్నివేశం? ఈ కళ్ళు చాలు చూడటానికి. మీ ఇంట్లో ఉన్నవాళ్ళు మోకరిస్తారు, నువ్వు మోకరిస్తావు, నీ శత్రువులు కూడా మోకరిస్తారు, నువ్వు కళ్ళారా చూస్తావు. జరిగిద్ది. ఎందుకు జరిగిద్ది పాస్టర్ గారు? అట్లా ఏం జరగదులే అంటే దేవుడు ప్రమాణం చేశాడు, అందుకని జరిగిద్ది అంతే. ఆ ప్రమాణాన్ని ఎవరు మార్చివేయలేడు. ప్రతి మోకాలు, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు, ఆ దేశం ఈ దేశం అని తేడా లేకుండా ఆయన ప్రత్యక్షమయ్యే రోజు ఒకటి, ఆ రోజులో అందరూ మోకరిల్లాల్సిందే. ఇప్పుడు కొన్ని చోట్ల వెళ్ళి ప్రార్థన చేస్తా ఉంటే కొంతమంది మోకరిల్లుతారు, కొంతమంది అలాగే ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ ఆ రోజు అలా జరగదు. కలెక్టర్లు అయినా సరే, పెద్ద పెద్దవారైనా సరే, ఎంత గొప్పవాళ్ళు అయినా సరే అమ్మో అంటే ధన్మని మోకరిల్లుతారు. బైబిల్ ఆ మాట కూడా రాశారు. కీర్తనల గ్రంథం 72:11 వచనంలో, కీర్తనల గ్రంథం 72వ అధ్యాయం 11వ వచనం, రాజులందరూ చిన్నోళ్ళు కాదండి. ఇక్కడ ఎంతమంది రాజులు ఉన్నారో అంతమంది రాజులందరూ ఎవరికి నమస్కారం చేస్తారు? సింహాసనాసీనుడై ఉన్నవాని, అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన వానికి, సూర్యుని వలె ముఖ ప్రకాశం కలిగిన వానికి, నడుము మొదలుకొని పైకి అగ్ని రూపమై, నడుము మొదలుకొని కిందకు అగ్ని రూపమై ఉన్న ఆయనను చూడగానే రాజులందరూ, ఇంతవరకు మేము దేవుళ్ళని చేసుకున్నాం, మేము బొమ్మలు చేసుకున్నాం, ఈ రూపం ఎప్పుడూ చూడలేదయ్యా, అయ్యో అని చెప్పి రాజులందరూ మోకరిల్లి నమస్కారం చేసి స్తోత్రం 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 చెప్తా ఉంటారు. ఇప్పుడు చెప్పమని చెబుతారా? స్తోత్రం చెప్పు దేవుని అంటే చెయ్యి, ప్రార్థన చేయిపో అంటారు. కానీ ఆ రోజు ఎవరు చెప్పాల్సిన పని లేదు. రాజులు కూడా మోకరిల్లి స్తోత్రం చెప్పే రోజు ఒకటి ఉంది. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 1వ అధ్యాయం 7వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రం ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారు చూచెదరు. ఆగండి. ఇప్పుడు ప్రతి మోకాలు వంగును, ప్రతి నాలుక ఆయనను స్తుతించును, ప్రతి నేత్రము ఆయనను చూచును. యేసు ఎవరురా అన్నవాళ్ళు ఆయన చూస్తారు, మాటలు ఉండవు. ఆయన చూసిన వెంటనే మోకాళ్ళు వేస్తారు, మోకాళ్ళు వేసి స్తోత్రం చెప్తారు. ఇంకా ఇంకేం మాటలు ఉండవు. ఏంది ప్రార్థన, ఏంది నీ గోల, ఏంటి ఇది? వాళ్ళ నోటు కూడా ఏం మాటలు ఉండవు. మోకాళ్ళు వేయటం, ఆయన చూసిన వెంటనే ఇక స్తోత్రం చెప్పటం. లేవు నువ్వేనా? స్తోత్రం 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 స్తోత్రం. ఏ మాటలు ఉండవు. ప్రతి నేత్రం ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారు ఆయనను చూచెదరు. యేసుప్రభు వారు శిలువలో ఉన్నప్పుడు ఆయన చనిపోయాడా లేదా అని తెలుసుకోవడానికి పక్కలో బళ్ళంతో పొడిచాడు. ఆ పొడిచిన సైనికుని కన్ను గుడ్డిదంట. రక్తము నీళ్లు కలిసి కారిని, ఆఖరిగా ఒక రక్త బొట్టు ఉంది. ఆ బొట్టు వచ్చి ఆ కంటి మీద పడిందంటండి. కన్ను మీద పడిందంట. ఎవరైతే బళ్ళంతో పొడిచారో ఆ బళ్ళంతో పొడిచిన ఆయన కంటి మీద పడంగానే ఈ గుడ్డిగాను చూపొచ్చేసేసింది. ఆయన రక్తంలో శక్తి ఉంది. అది ఆయన
చూసిన వారు సాక్ష్యం ఇచ్చుతున్నాడు అన్నాడు. ఈ పొడిచిన ఆయన కూడా ఆ రోజు పొడిచినప్పుడేమో సిలువలో ఉన్నాడు, ఇప్పుడు మేఘారూఢుడై మహిమతో ఉన్నప్పుడు పొడిచిన వారు కూడా చూస్తాడు. అమ్మో, ఇంత మహిమ, ఇంత తేజస్సా, ఎంత గొప్ప దేవుడువా. చూపి ఎక్కడున్నాడు, చూపి దేవుడు ఎక్కడున్నాడు, చూపి నాకు చూపి, నేను కూడా వస్తా అంటారే. ఇప్పుడు మనం వాళ్ళని చూపించలేకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళ హృదయం అంత కఠినం అయిపోయింది కాబట్టి మనం చూపించలేకపోవచ్చు. ఆ రోజు చూస్తారు, ప్రతి నేత్రం ఆయనను చూచును కనులెత్తి. తర్వాత భూజనులందరూ ఆయనను చూసి రొమ్ము కొట్టుకుంది, గుండెలు వాదుకుంటారు. చూసిన వెంటనే ఏం చేస్తారు? గుండెలు బాదుకుంటారండి. అమ్మో, అయ్యో, ఒకరోజు జరగబోతుందండి, అద్భుతమైన రోజు అది. మనందరికి, దేవుని నమ్మిన పిల్లలందరికీ అద్భుతమైన రోజు. భూజనులందరూ అలాను కొలకూడనుందా? ఇంకొక ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే, కొరింథీయులకు రాసిన పత్రికలో, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును. ఆర్భాటముతో, దేవుని బోరతో, ప్రధాన దూత శబ్దముతో దేవుడు పరలోకం నుండి దిగి రావటం, ఈ సన్నివేశం. ఆయన దిగి వచ్చేటప్పుడు ఆ బోర శబ్దానికి, ఆ బోర ధ్వనులకి, ఆ మహిమకు భూజనులందరూ ఒక్కసారే కనులెత్తి పైకి దోస్తారు. ఒక్కసారి కనులెత్తి పైకి దోస్తారు. ఇప్పుడు సూర్యుడు మన దేశంలో కనిపిస్తే ఇంకొక దేశంలో కనిపించు. కానీ ప్రభువారు ఆకాశంలోకి వచ్చినప్పుడు ప్రపంచంలో ఉన్న భూజనులందరికీ కనబడతారు. అందరూ తల్ల పైకి చూస్తారు, చూసి రొమ్ము కొట్టుకుంటారు, తర్వాత మోకరిస్తారు, తర్వాత స్తోత్రం చేయడం మొదలు పెడతారు. గుండెలు బాదుకుంటారు. ఆయన చూసి పిచ్చాపాటిగా మాట్లాడిన వాళ్ళు కూడా గుండెలు బాదుకుంటారు, వామ్మో వాయో అని. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతులు. ఎవరెవరు చూస్తారంటే, భూమి మీద బతుకున్న వాళ్ళే కాదు, భూమి మీద బ్రతుకున్న వాళ్ళే కాదు, ఇంతకుముందు చనిపోయిన వారు ఉన్నారు కదా, వారు యేసుక్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేదు. ప్రభువులో ఉండి చనిపోయి ఉంటారు కదా, వాళ్ళందరూ ఆ బోర శబ్దం విన్న వెంటనే వాళ్ళు తిరిగి మరలా ప్రభు దగ్గరికి చేరుతారు. ఆ తర్వాత వెంటనే సెకండ్స్లో జరిగిపోయే పనిది. ఆ బోర శబ్దం విన్న వెంటనే భూజనులందరూ చూసి రొమ్ము కొట్టుకుంటా ఉంటారు. వీళ్ళేమో మృతులు, దేవుడు సజీవుల దగ్గర, ఆయన దగ్గరకు చేరుతారు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండములకు మేఘముల మీద కొనిపోబడుదుము. బోర శబ్దం విన్న వెంటనే ఇది ఒక అద్భుతమైన రోజు. ఏంటి? బోర శబ్దం వినబడుతుంది, ప్రభువులో ఉండి చనిపోయిన వారందరూ బ్రతుకుతారు. బ్రతికిన వెంటనే సజీవులమై ఉన్న నిల్చుండి మనము మార్పు చెందుతాం. ఎలా మార్పు చెందుతాం? మహిమ శరీరంలోనికి మార్పు చెందుతాం. ఒకవేళ మనం ఇప్పుడు చనిపోయామనుకోండి, బోర శబ్దం వినబడింది, మనం మొదట లెగుస్తాం. ఆ దినాల్లో బ్రతుకున్న వాళ్ళు ఉంటారే,
వాళ్ళు మార్పు చెందుతారు. ఈ రక్త మాంసములు ఉండవు. అక్షయమైన శరీరం మనకు వస్తుంది. క్షయమైన ఈ శరీరము ఆ ఘోర శబ్దం విన్న వెంటనే అక్షయమైన శరీరం వస్తుంది, మహిమ కలిగిన శరీరం. మేఘాలు వస్తాయి. ఈ మృతులు లేచారా, వాళ్ళు సజీవులుగా నిలిచి ఉండి మార్పు చెందారా, వాళ్ళు అందరినీ మేఘాలు కొనిపోబడతాయండి. మరొక అద్భుతమైన రోజు అది. చాలా అద్భుతమైన దినం. ఉన్న వాటినే మార్పు చెందేసేసి మహిమ శరీరం వచ్చి అదొక గొప్ప సన్నివేశం. మేఘాలు తీసుకొని వెళ్తాయంట మనం. యేసు ప్రభు వారు మేఘవాహనుడై వస్తాడు. ఆయన ఆరోహణమైనప్పుడు 3వ దినమున తిరిగి లేచి పరలోకానికి కొన్ని దినాలుండి 50 దినాల తర్వాత ఆరోహణమైనప్పుడు మేఘం ఆయనను కొనిపోయినది. ఇప్పుడు దేవుని పిల్లలను కూడా ఏం కొనిపోతుంది? మేఘం వచ్చి ఈ మార్పు చెందిన వారిని యేసు ప్రభు వారి దగ్గరకు తీసుకొని వెళ్తాం. మరి ఒక అద్భుతమైన సన్నివేశం అన్నమాట మన జీవితంలో. ఇప్పుడు ఆరోగ్యం పోయి ఆరోగ్యం వచ్చిందంటే ఎంత సంతోషం ఉంటుందో, డబ్బులు పోయి డబ్బులు వచ్చినాయి అంటే ఎంత సంతోషం ఉంటుందో, ఆస్తి అంతా పోయి మరలా ఆస్తి వచ్చింది అనుకోండి ఎంత సంతోషం ఉంటుందో. వీటన్నిటికంటే మించిన సంతోషం ఏంటో తెలుసా? మనం మార్పు చెందుతాం. ఈ శరీరం మారిపోయింది. ఇక నలుపు తెలుపు అనే ఉండవు, రంగులు ఉండవు. సామంసాయ గోధుమ నలుపు తెలుపు ఉండవు. అందరికి ఒకే శరీరం, మహిమ శరీరం వస్తుంది. తెల్లగా వెలుగులో మారిపోతాం. మేఘాల మీద కొనిపోబడతాం ఆయన దగ్గరకు. ఒకవైపునేమో మనం మేఘాల మీద కొనిపోబడుతూ ఉంటే, మరొక వైపునేమో ఈ భూజనులందరూ రొమ్ము కొట్టుకొని మోకాళ్ళ మీద ఉండి స్తోత్రాలయ్యా 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 అని చెప్పే సన్నివేశం. మన కన్నులు పట్టజాలని గొప్ప సంతోషం చూసే రోజు ఒకటి ఉందండి. ఈ ఖచ్చితంగా అది జరిగింది. ఎందుకంటే దేవుడు ప్రమాణం చేశాడు కాబట్టి ఖచ్చితంగా జరిగింది. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 15వ అధ్యాయం 52వ వచనం. కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 52వ వచనం. మనమందరము నిద్రించము గాని ఒక్క నిమిషంలో ఒక రెప్పపాటున కడబూరం మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. ఎంతసేపులో జరిగింది ఈ కార్యక్రమం అంతా? రెప్పపాటు. అట్లా రెప్పేసి అట్లా తెచ్చిన అంతసేపుట్లో టైం ఉండదు. ఇంకా ప్లీజ్ ఒక్క నిమిషం అబ్బా, 5 నిమిషాలు ఇంకా టైం ఉండనే ఉండదు. రెప్పపాటులో జరిగింది ఈ కార్యక్రమం. ఈ రెప్పపాటులో ఘోర శబ్దం వినగానే మార్పు పొందుతాం. ఒక్క రెప్పపాటులో మార్పు చెందుతాం. ఈ మత్స్యమైన ఈ శరీరం, క్షయమైన ఈ శరీరం అక్షయతను ధరించుకొని మార్పు చెంది మేఘాల మీద దేవుని ఎద్దటకు కొనిపోబడతాం. దేవుని సన్నిధానంలోకి మనం వెళ్తాం. ఇది జరిగిద్ది. జరగకుండా అయితే ఉండదు. వితిన్ సెకండ్స్లో జరిగిద్ది. ఎప్పుడు జరిగిద్ది, ఏ రోజు జరిగిద్ది అనేది దేవుడు ఎవరికి చెప్పలేదు. కాలములు సమయములు తండ్రి తన స్వాధీనంలో ఉంచుకొని ఉన్నాడు. మనం ఏం చేయాలంటే, రాత్రి వేళ దొంగ ఎలా కూర్చునో ప్రభువు కూడా చెప్పకుండా అకస్మాత్తుగా ఆయన వస్తాడు. వచ్చినప్పుడు పరిశుద్ధంగా ఉన్నవారు, ప్రార్థనతో ఉన్నవారు, భయభక్తులతో ఉన్నవారు మార్పు చెందుతారు. భయభక్తులు లేనివాళ్ళు, పరిశుద్ధత లేనివాళ్ళు వీళ్ళు మార్పు చెందరు. దేవుని ఆరాధించారు కానీ మార్పు చెందరు.
ఏం చేస్తారు? గుండెలు బాదుకుంటారు, అయ్యో ప్రభువా, అయ్యో ప్రభువా, గుండెలు బాదుకుంటారు. ఇప్పుడు ఈరోజు పాఠం ఏంటంటే, మనం ఒక రోజు చూడబోతున్నాం అద్భుతమైన సన్నివేశం. అది ఇంద్రధనుస్సును చూసే సన్నివేశం కాదు, విమానం ఆకాశంలో వెళ్తుంటే చూసే సన్నివేశం కాదు, ఎవరో ప్రధానమంత్రి ముఖ్యమంత్రి వస్తుంటే చూసే సన్నివేశం కాదు. ఈ ప్రపంచంలో ఇంతకుముందు చనిపోయిన వారు, ఇప్పుడు బ్రతుకుతున్నవారు, ఇక ముందు పుట్టబోయేవారు, ఎవరికి ఎన్నడూ ఊహించని సంఘటన, ఎవరు చూడని సంఘటన ఒకరోజు అందరం చూడబోతున్నాం. చాలా అద్భుతమైన సన్నివేశం అది. భూజనులందరూ రొమ్ము కొట్టుకొని మోకాళ్ళ మీద స్తోత్రాలు చెప్పడం అందరికీ ఆశ్చర్యమే. ప్రభువు నమ్మిన పిల్లలకు చాలా సంతోషమే. ప్రభువు నమ్మి భయభక్తులతో జీవిస్తూ కన్నీళ్లతో వారి ఆత్మీయ పోరాటాన్ని ముందుకు కొనసాగిస్తున్న వారు ఒక్కసారి అకస్మాత్తుగా మారిపోతే ప్రభువు సన్నిధికి చేరుకుంటే అది మహాద్భుతమైన సన్నివేశం అండి. చాలా అద్భుతం. ఇప్పుడు మనం సాక్ష్యాలు చెబుతున్నాం కదా, దేవుడు నాకు ఎంతో అద్భుతం చేశాడు, మేలు చేశాడు, కార్యం జరిగించాడు. ఇవి మనం ఆశ్చర్యపరుస్తున్నాయి కదా. ఇంకా ఆశ్చర్యపరిచే రోజు ఏంటంటే మనం మార్పు చెందటం, దేవుని శరీరాన్ని, ఆత్మ శరీరం, మహిమ శరీరంలో మనల్ని మనం చూసుకోవటం. ఆ రోజు కొరకు ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ఇది జరిగిద్ది ఖచ్చితంగా. ఆ రోజు కొరకు ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం ఆరాధిస్తున్నాం, మనం ఏం చేయాలి? ఎప్పుడయ్యా నీ రాకడా, ఎప్పుడయ్యా నీ రాకడా, యేసయ్యా ఓ యేసయ్యా, యేసయ్యా ఓ యేసయ్యా, యేసయ్యా నీ రాకడా, ఎప్పుడయ్యా నీ రాకడా. ఎదురు చూడాలి, దేవుని రాకడి ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తూ బ్రతకాలి మనం. ఇంకో సన్నివేశం ఏంటో తెలుసా? ఇంకొక రోజు ఉంది. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా తాము జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే ఈ దేహముతో జరిగించిన వాటి ఫలం ప్రతివాడు పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షం కావాలి. ఇప్పుడు ఇందా నేను చెప్పిన సందర్భాలు వేరు. అదొక రోజు, ఇదొక రోజు జరగచ్చు. అందరూ మోకాళ్ళ మీద ఉండి స్తోత్రాలు చెప్తారు, రమ్ము పెట్టుకునే రోజు ఒకరోజు జరగచ్చు. దేవుని పిల్లలు మహిమ శరీరంతో మారి దేవుని యొద్దకు చేరే రోజు ఒకరోజు జరగవచ్చు. మళ్ళీ ఇంకో రోజు. అదేంటి? ప్రతివాడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. తీర్పు ఉంది మనందరికీ, అందరికీ తీర్పు ఉంది. నమ్మిన వాళ్ళకి, నమ్మని వాళ్ళకి. నమ్మిన వాళ్ళకి ఏం తీర్పు ఉందా అంటే, మంచి ప్రార్థనలు చేసావుగా, దేవుని కోసం ప్రయాసపడ్డావుగా, దేవుని కోసం కష్టం అనుభవించావుగా, కన్నీళ్లతో ప్రార్థనలతో ఉపవాసాలతో కొనసాగావు కదా, నీ తీర్పు ఏంటంటే బహుమానాలు. ఆ బహుమానాలు అందుకుంటున్నప్పుడు ఆ సన్నివేశం ఎలా ఉంటుందండి? ఎంత అద్భుతంగా ఉంటుంది. నీ ప్రయాసం ప్రతిఫలం కనబడిన రోజు. చాలా రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాను ప్రభా, చాలా రోజుల నుంచి నిన్ను అడుగుతున్నాను, నిన్నే నమ్ముకున్నాను, నాకేందయ్యా మరి పరిస్థితి అని ఇక్కడ అడుగుతూ ఉంటావు కదా. ఓపికతో నీ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటావు కదా. ఇక్కడ దేవుడు ఏమి ఇవ్వకపోవచ్చు. ఒక్కసారి నీ ప్రయాస ఫలం ఆయన నీకు చూపించినప్పుడు ఈ కన్నులకు సంతోషం
హద్దులు ఉండవండి. మన ఆనందానికి హద్దులు ఉండవు. నేను చేసిన దానికి ప్రతిఫలంగా ఇంత ఇస్తున్నావు ప్రభువా. అవేంటి? క్షయమైపోయే బహుమానాలు కాదు, వజ్రాలు, వైడూర్యాలు, రత్నాలు, మేలిమి బంగారం, కిరీటాలు. వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఎంత బాగా దేవుని పనిచేస్తే అంత ప్రతిఫలం. యేసు ప్రభు వారు లెక్క పెట్టి, ఇప్పుడు ఎన్ని రోజులు దేవుని మందిరానికి నడిచారు మీకు గుర్తుండకపోవచ్చు. ఇన్ని రోజుల్లో ఎన్ని అడుగులు వేశారు మీకు గుర్తుండకపోవచ్చు. ఎన్ని అడుగులు వేశారు, ఎన్ని ప్రార్థనలు చేశారు గుర్తున్నాయా? నాకు గుర్తులేవు, మీకు లెక్కలేదు. ఎన్ని కన్నీళ్లు కార్చారు తెలుసా? మనకేమో తెలుసా? ప్రతి కన్నీటి బొట్టును ఆయన లెక్క పెట్టుకొని ఉంచుతున్నాడండి. ఎంత సహాయం చేశావు, ఎంతమంది నడిపించావు, ప్రతిదీ ఆయన లెక్క పెట్టుకొని ఆ న్యాయపు తీర్పులో దేవుడు నీకు ప్రతిఫలం ఇచ్చినప్పుడు, ఆయన రాజ్యానికి ఆహ్వానిస్తూ ఉన్నప్పుడు ఆ సన్నివేశం ఎంత అద్భుతమనండి. ఆ రోజు ఎంత అద్భుతమైన రోజు అది. ఇక్కడ మన జీవితంలో ఎటువంటి సంతోషకరమైన రోజైనా ఆ రోజు ఎదుట అసలు ఎందుకు ఉపయోగపడదు. చాలా సంతోషకరమైన రోజులు ఉంటాయి మనకు, అవి లెక్కలోనికి రావు. దేవుడు మనకు బహుమానాలు ఇస్తున్నప్పుడు, ప్రతిఫలం ఇస్తున్నప్పుడు, చెడ్డవైనా సరే మంచివైనా సరే వాటి ఫలము పొందినట్లు క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం అందరము నిలవబడాలి. ఇక చెడ్డవారి సంగతి అంటారా? ఆ రోజు చాలా భయంకరం. ఎందుకంటే ఇక్కడ చెడ్డ పనులు చేసి మనుషుల కళ్ళు కప్పి, జడ్జీల కళ్ళు కప్పి, పోలీసుల కళ్ళు కప్పి, వాళ్ళ చేతులు ముడుచుకునేటట్లు చేసి జైల్లో నుంచి తప్పించుకోవచ్చు. చాలా మంది లేరా మటలు చేసి అందరూ అందించి బయట మామూలుగా బ్రతుకుతున్న వాళ్ళు నా కళ్ళతో నేను చూశాను. బాగానే బ్రతుకుతున్నారు. తప్పు చేయడానికి కూడా వెనకాడడం ఎందుకో తెలుసా? 1 లక్ష 2 లక్షలు 10 లక్షలు కట్టి బయటకు వస్తా అనే ధీమా. ఆ ధీమాతో తప్పులు చేస్తారు, ఇక్కడ తప్పించుకుంటారు. తప్పించుకోని రోజు ఒకటి ఉంది, చాలా భయానకరమైన రోజు అది. ఏంటి? నిత్యమైన శిక్ష, నరకం. నువ్వేం చెప్పాల్సిన పని లేదు. అట్లా అనుకోలేదయ్యా, ప్లీజ్ అయ్యా, ఇక లేదు అవకాశం అక్కడ. అలా అనుకోలేదు, నేను అలా చేయాలనుకోలేదు, ఇంకా అవకాశం లేదు అక్కడ అడగడానికి. అందుకని భయంకరమైన రోజు అది. ప్రతి చిన్న తప్పు, మనసులోని ఆలోచనలన్నీ, తలంపులన్నీ దేవుడు బయట పెట్టే రోజు అవుతుంది. పిక్చర్ కనబడినట్లు కనబడతాయి ఆ రోజు. అనేది లేదు. ఇంకా ఇక్కడ అంటారు చాలా భయంకరమైన రోజు అది. ఇక నరకాగ్నికి వెళ్ళటమే. ఈరోజు నేనేం గుర్తు చేస్తున్నానంటే, కొన్ని అద్భుతమైన రోజులు మనం చూడబోతున్నాం. ప్రజలందరూ మోకరిల్లి ఆయన ఎదుట స్తుతించడం చూస్తాం. భూజనులందరూ రొమ్ము కొట్టుకోవడం చూస్తాం. ఇప్పుడు రాజులైన వారి సహితం ఆయనకు నమస్కారం చేయడం చూస్తాం. మనం చేసిన ప్రయాసకు, కష్టానికి ప్రతిఫలం యేసయ్య దగ్గర నుంచి ఆ రోజు చూస్తాం. ఎంత సంతోషమో, ఎంత అద్భుతమో, ఎంత గొప్ప సన్నివేశమో. రోజు నేను కొన్ని వేల మందికి వాక్యం పెడుతున్నాను. చిన్న వాక్యం 20 మందితో ప్రారంభించాను. అది ఇప్పుడు దాదాపు 25,000 మంది దాకా వెళ్తుంది ప్రతిరోజు. చిన్న వాక్యం. అందరూ పాస్టర్లు ఎక్కువగా
నాకు ఫోన్లు కూడా చేస్తున్నారు. అలాగ ఫోన్ చేసి ఈ సంవత్సరం రాబోతున్న కుమార్ గారు పరిటాల రవి గారికి మంచి సన్నిహితుడు. నా వాక్యం చూసి ఆయన నాకు ఫోన్ చేశాడు. ప్రతిరోజు నీ వాక్యం చూస్తున్నానయ్యా అని పొద్దున్నే ఫోన్ చేసి గంట మాట్లాడాడు నాకు. ఆయన నేపాల్, బీహార్, ఒరిస్సా, బెంగళూరు ఇట్లా అన్ని చోట్లకి వెళ్ళి స్వార్థ ప్రకటిస్తున్నాడు. ఆయన ఎవరో నాకు తెలియదు. ఈ చిన్న వాక్యం ద్వారా పరిచయం అయ్యారు. ఈ చిన్న వాక్య ప్రతిఫలం ఒక పెద్ద మనిషిని పరిచయం చేస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మనం చేస్తున్న ఈ చిన్న ప్రార్థనలు అనుకోవద్దు. 1వ తారీఖు వచ్చి ప్రార్థన చేస్తున్నారు, ఆల్ నైట్ వచ్చి ప్రార్థన చేస్తున్నారు, వారం వారం అసలు నాగా పెట్టకుండా వచ్చేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి దేవుడు ఇచ్చే ప్రతిఫలం ఎలా ఉంటుందో తెలుసా? నేను కూడా ఊహించలేనండి. ఎంత గొప్ప సందర్భం జరగబోతుందో అక్కడ. ఆనందానికి హద్దులుండవు. ఈరోజు నేనేం చెప్తున్నానంటే, మొత్తానికి దేవుని దగ్గరికి వస్తున్న నీవు, దేవుని దగ్గరికి రానివాళ్ళేమో హఠాత్తుగా జరిగే పరిమాణాలు ఊహించుకోలేక వాళ్ళు రొమ్ము కొట్టుకొని ఏడుస్తారు. దేవుని దగ్గరికి వచ్చే నీవు ఆయన సింహాసనం ఎదుట ఆయన చేతులతో ఒక మంచి ప్రతిఫలం, నువ్వు చేసిన ప్రార్థనకు, నువ్వు వేసిన అడుగులకు, నువ్వు చెప్పిన స్వార్థకు, దేవుని చేసిన పరిచర్య కోసం ఆయన విలువ కలిగిన అక్షయమైన బహుమానాలు నీకు ఇస్తా ఉంటే నువ్వు తన్మయం చెంది, ఇంతగా నన్ను హెచ్చించుటకు ఈ స్థితిలో నేనుండుటకు, ఇంతగా నన్ను హెచ్చించుటకు ఈ స్థితిలో నేనుండుటకు, ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను కానయ్యా, ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను కానయ్యా. ఇక్కడ వాడుకునే పాట అండి అది, దేవుడు చేసిన మేలుడు వరకు. అక్కడ ఆ బహుమానాలు ఇస్తుంటే ఇంకా ఏం పాట వచ్చిందో అన్నమాట. పరలోకంలో దేవుని సింహాసనం ఎదుట ప్రతి క్షణం పోగొట్టుకోవద్దు, వ్యర్థం చేసుకోవద్దు, దేవుడిచ్చిన సమయాన్ని జార విడుచుకోవద్దు. ఆశతో ఆసక్తితో దేవుని పనిచేయండి. ఒక రోజు ఉంది దేవుడు ప్రతిఫలం ఇచ్చేటప్పుడు. ఎక్కువ ప్రతిఫలం వస్తే ఎక్కువ సంతోషం, తక్కువ ప్రతిఫలం వస్తే బతికి వెళ్తున్నారా? కిలోలు బతికి ఎవరు ఎక్కువ తీసుకుంటే వాళ్ళకి ఎక్కువ డబ్బులు, మిగతా వాళ్ళు ఊరుకుంటారా? ఎంత తీసా, ఎట తీసావు, అమ్మో నేను తీలేకపోయానండి అని ఈ మిగతా వాళ్ళు తక్కువ ప్రతిఫలం వచ్చిద్దే వీళ్ళు అనుకోరా అండి? ఆ రోజు ఇంకా అద్భుతంగా ఉండింది దేవుని ఎదుట. వాడవారని కిరీటాలు దేవుడు ఇస్తున్నప్పుడు, అక్షయమైన ప్రతిఫలం దేవుడు మనకి ఇస్తా ఉన్నప్పుడు ఎవరు ఎక్కువగా పొందుకుంటారు? అర్థం కాదా? ఎవరు ఎక్కువగా పొందుకుంటారు? ఒక్కళ్ళని చెప్పలేదు, నేను అంటే. అంటే ఏమర్థమవుతుందంటే, నేను తక్కువే ఉంటున్నాను దేవుడిలో, నాకు తక్కువే వచ్చింది, అందుకని చెయ్యట్లే. ఎక్కువ కావాలా వద్దా? సేవకులు ఈ ఉపమానం చెప్తా ఉంటారు ఆయన శిష్యులు. ఒకసారి యేసుప్రభు వారు నదిలో నుంచి దాటి వెళ్తా తలా ఒక రాయి నెత్తి మీద పెట్టుకోండి అని అన్నారంట. యేసుప్రభు చెప్పారు కదా అని చెప్పి వీలైనంత బరువు కొంతమంది ఎత్తుకుంటే, పేతురు మాత్రం చిన్న రాయి పెట్టుకొని ఇట్లా వస్తున్నాడు. చిన్న రాయి తీసుకో.
యేసుప్రభు వారు అన్నారంట, ఈ రాళ్ళు రొట్టెలగునుగాక అన్నారంట. రొట్టెలు అయిపోయింది, ముందరి పెద్ద పెద్ద రొట్టెలు అయిపోయింది. పేతురుది అయ్యి పెద్ద రాయి పెట్టుకుంటే పోయేది, పెద్ద రాయి ఎత్తి పెట్టు, అందరికి పెద్ద రొట్టెలు అయిపోయింది. అమ్మా, ఈ సంవత్సరం చివరికి వచ్చాం. ప్రపంచంలో పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి. మీరు ఆలోచిస్తున్నారో లేదో, ఆలోచించాలని చెప్తా ఉన్నాను. సమయం అయితే లేదు. ఈ ఉన్న కొద్ది సమయంలో ఎంత ఎక్కువ పని చేస్తే అంత ప్రతిఫలం దేవుని దగ్గర పొందుకుంటాం. రండి, ప్రార్థనకు రండి, ప్రార్థనకు రండి, ప్రార్థనకు రండి అని చెప్తుంది. దేనికోసం అంటే నీవు ప్రతిఫలం దేవుని దగ్గర నుంచి వస్తుంది. ఎక్కువ ప్రతిఫలం పొందుకోవాలని. ఇక ప్రార్థనకు వచ్చి ప్రార్థనకు రాని వాళ్ళు ఏమో సంగతి వేరు. ప్రార్థనకు వస్తూ పాపం మానకుండా ఉంటే, ప్రార్థనకు వస్తూ పాపం మానకపోతే వాళ్ళకి ఏం ప్రతిఫలం? ఏ ప్రతిఫలం? పాపాత్ములకు ఇచ్చిన ప్రతిఫలం కంటే నీకు ఎక్కువ నరక శిక్ష. ఆ మాట బైబిల్ గ్రంథంలో వారికంటే మీరు నరక పాత్రులు అవుతారు అని ప్రభువు చెప్పారు. నేను ఒక మాటలో చెప్తా ఉన్నాను. దేవుని దగ్గరికి వచ్చి పాపం మానుకోకపోతే ఏ ప్రతిఫలం వస్తుందంటే, దేవుని నమ్మని వారికి వచ్చిన శిక్ష కంటే నీకు ఎక్కువ శిక్ష వస్తుంది. చాలా భయంకరమైన రోజు కదా ఆ రోజు. అదే ఆ రోజు, యేసయ్య ఉగ్రత రోజు, ఏడేండ్ల శ్రమల రోజు, పాపులంతా అదే ఆ రోజు, వ్యభిచారులు ఏడ్చే రోజు, వ్యభిచారులు ఏడ్చే రోజు, మోసగాళ్ళు మసలే రోజు, అబద్ధికులు అరిచే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించు లేదు, ఆ రోజు శ్రమ నుండి తప్పించు లేడు. అదే ఆ రోజు, యేసయ్య ఉగ్రత రోజు. ఎంతకాలం ప్రార్థనకు వచ్చేయండి, ఎంతకాలం ప్రార్థనకు వచ్చి ఏం ఉపయోగం? ఎక్కువ శిక్ష పొందుకోవడాలా? ఆ స్థితి వద్దండి. దేవుని దగ్గరికి వచ్చి పాపాన్ని జయించండి, బలహీనతల్లో పడిపోవద్దు. పాపాన్ని జయించి, ప్రభువా బలహీనురాలయ్యాను, తెలియక చేశాను, నన్ను క్షమించు అని మారు మనసు పొంది ఇక నుంచి అయినా పరిశుద్ధంగా దేవుని క్రియలు చేయండి, దేవుని పనులు చేయండి. ఒక రోజు రాబోతుంది, కొన్ని రోజులు మనం చూడబోతా ఉన్నాం. ఆశ్చర్యకరమైన అద్భుతమైన రోజులు అవి. మన శరీరం అకస్మాత్తుగా మార్పు చెంది మేఘాలు వచ్చి మనల్ని తీసుకొని వెళ్ళి ఆ ప్రభు దగ్గర పెడితే ఎంత ఆనందం అండి. ప్రభువు చేతులతో ఇదిగోరా నువ్వు చేసిన పని అంతటి ఇదిగో ప్రతిఫలం, మంచి ప్రతిఫలం తీసుకొని ఆయన చేతులతో బహుమానం ఇస్తుంటే మనకి ఎంత సంతోషం అంది. ఈ సంతోషకరమైన రోజును మనం అనుభవించాలి కానీ బాధను అనుభవించకూడదు. తెస్సలోనీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం, 9-10 వచనాలు. మన ప్రభువు ఎందుకనగా మన ప్రభు అయిన క్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించను గాని ఉగ్రత పాలగుటకు దేవుడు మనలను నియమించలేదు. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? ఎందుకు కోరుకున్నాడు? ఎందుకు ఎన్నుకున్నాడు?
పరలోకం చేరడానికి, ఆశీర్వాదానికి కారకులుగా మారడానికి పిలిచింది. పాపం చేయడానికి కాదు, శాపం తెచ్చుకోవడం కోసం కాదు. పాపం ప్రతిఫలం ఈ రోజు కాకపోయినా ఏ రోజుకైనా నీ నెత్తి మీదకి, నీ ఒళ్ళోనికి వస్తుంది, నీ పిల్లల మీదకు వస్తుంది. ప్రకటన గ్రంథం చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. ప్రకటన 2:21. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని గాని అది తన జారత్వం విడిచిపెట్టి మారు మనసు పొందనోళ్ళు. దేవుడు అంట జారత్వం చేసే వారికి సమయం ఇచ్చాడంటండి. ఎందుకు సమయం ఇచ్చాడు? జారత్వం వ్యభిచారం చేసే వారికి సమయం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? అది దొంగ ఊబి, జిగట గల దొంగ ఊబి. వేరే పాపాల నుంచి తొందరగా బయటపడతానేమో కానీ ఈ వ్యభిచార పాపంలో నుంచి బయటపడటం కష్టమని దేవుడు సమయం ఇచ్చాడంట. ఎవరికి సమయం ఇచ్చింది? చదవండి. నేను దానికి సమయం ఇచ్చి తిని కానీ వానికి అనలా, దానికి అంటే ఎవరు? ఆడవాళ్ళు, వేశ్య. ఇప్పుడు వేశ్యలో ఆడవాళ్ళు మగవాళ్ళు ఉండొచ్చు, కానీ ప్రత్యేకంగా ఎవరు చెబుతున్నారు? స్త్రీలు. వ్యభిచార పాపం అనేది ఎవరినైనా ముంచివేసింది. దేవుని దగ్గరికి వచ్చి వ్యభిచారం పాపంలో ఎందుకు పడతారంటే 20వ వచనంలో చదవండి. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది, ఏమనగా తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజబెలు స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. ఈ వేశ్య ఏం చెప్పుకుంటుంది? ప్రవక్తిని, నేను ప్రవక్తిని. ఈ మధ్య ఒక ఆమె పరిచయం అయింది, ఆటో బాడీ కాడ ప్రార్థన చేసి అట్లా చెప్పేస్తుంది. 10 సంవత్సరాల క్రితం ఏం జరిగింది, 5 సంవత్సరాల క్రితం ఏం జరిగింది ఇంకా నాకు భయం వేసింది. 2 సంవత్సరాలు సేవ చేస్తున్నాను, నేను చెప్పలేకపోయాను. ఆ ఊరికి వెళ్ళాలి, ఈ ఊరికి వెళ్ళాలంటే తీసుకొని వెళ్తున్నాను. వాళ్ళ సంగతులని చెప్పి తర్వాత భయపెట్టి 10,000, 20,000, 50,000 అట్లా వసూలు చేస్తున్నాను. అదేదో కోడిగుడ్డు పెట్టి ఏదో చేస్తుంది, రక్తం కనిపిస్తున్నా ఇది చేస్తుంది. నాకు అర్థం కాదా. నాకు బాడీ ఇస్తానని చెప్పి నా బాడీ ఎగ్గొట్టింది. అమ్మా, నీ మాట నమ్మి నేను వచ్చాను, నేను అంతంత మాత్రం కొన్నే, కానీ నా డబ్బులు ఇవేంది అడిగితే మాట పెరిగి అమ్మ బూతులు తిట్టింది నన్ను. ఇది పెద్ద దయ్యం. దయ్యాలు కూడా చెబుతాయి ఏం జరిగిందో నువ్వేం చేసావో దయ్యాలు కూడా చెప్తాయి. దయ్యం ఈసారి నువ్వు పేటలో కనబడు, నీ సంగతి తెలుస్తానన్నా. ఇక అది మొదలుకొని నాకు ఎప్పుడు కనబడదు. జాగ్రత్తగా ఉండాలి ప్రార్థనకి వెళ్ళేవాడు. ఈమెం చేస్తుంది? జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తింటుకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. ఈ ఒక పెద్ద దయ్యపాత్మ ఉంది. దయ్యపాత్మ ఏం చేసిందంటే దేవుని దగ్గరికి వచ్చే పిల్లల్ని మోసం చేసి ప్రేరేపించి రెండు పాపాలు. ఒకటి వ్యభిచారం చేయడానికి మోసం చేసి, తప్పేం కాదు, పర్వాలేదు, ఏం కాదు, పెళ్లి కానివాడికి నీకు పెళ్ళి కాలేదు కదా, ప్రేమించి పెళ్లి చేసుకొని కొంతమందికి ఎవరిని విశ్వాసుల్ని, పెళ్ళైన వాళ్ళకేమో నీ భార్య సరిగ్గా లేదుగా, నీ భర్త సరిగ్గా లేదుగా, నిన్ను బాగా చూసుకునే వాళ్ళని పరిచయం చేసుకో. సాతాను ప్రేరేపణ. ఎవరు? దేవుని దగ్గరికి వచ్చే, దేవుని నమ్మిన వారిని ఇది ప్రేరేపిస్తుంది. దుష్టాత్మ ఇట్లా ప్రేరేపించింది. రెండోది ఏంది? విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినటం. ఎక్కడికన్నా వెళ్ళి
ఏముంది లేని స్తోత్రం చెప్పి తింటే పోయి తిన్నావు అనుకో, సైతాను నిన్ను మోసం చేసి పాపంలోనికి నెట్టివేసింది. ఈ పక్క సైతాను నిన్ను మోసం చేస్తుందని దేవుడు ఏం చేశాడంటే, ఈ సైతాను మోసం నుంచి నువ్వు తప్పించుకోవాలి. నీ భర్త నువ్వు అంతే. భర్త లేడు, భర్త లేకపోతే ఏం చెప్పారు వాక్యంలో, ఇంకో పెళ్లి చేసుకో, మనసుతో నిలుపుకొని ఎడల వివాహం చేసుకోవచ్చు. వివాహం చేసుకో, అసలు తప్పు ఉండదు. రహస్యంగా అక్రమ సంబంధాలు పెట్టుకున్నారు అనుకోండి, మనస్సు నిలుపుకోలేక నువ్వు వ్యభిచారంలో ఉన్నావు. దేవుని దగ్గర ఉన్నా ఎట్లా ఉన్నావు? వ్యభిచారంలో ఉన్నావు. ఇప్పుడు ఈ సైతాను నువ్వు ప్రేరేపిస్తుందని తెలిసి దేవుడు ఏం చేశాడంటే సమయం ఇస్తా ఉన్నాడు. ఈ సమయంలో ఏం చేయాలి? వదిలించుకోవాలి, సైతాన్ని వదిలించుకోవాలి. ఎట్లాగైనా సరే చిక్కుకున్నావు కదా, ప్రార్థన చేయి. నువ్వా పొరపాటు నీ గుంటలో పడ్డాను, చేయి పట్టుకొని నన్ను లేవనెత్తయ్యా, ప్రతి దురభిమాన పాపం నుంచి నన్ను విడిపించయ్యా, ఎవరి మీద నాకు అభిమానం లేకుండా చేయనయ్యా, ఎవరి చేతుల్లో నా జీవితం ఉండకూడదయ్యా, నీ దగ్గరకు వచ్చానయ్యా, నేను ప్రార్థన చేసుకుంటున్నాను, నాకు బలమి, ఈ మోసంలో నుంచి నన్ను బయటకి ప్రభా నువ్వు ప్రార్థన చేసావనుకో, సమయం ఇచ్చిన దేవుడు నీ చేయి పట్టుకొని బయటికి తీడా బయటికి. ఎవరైనా మిమ్మల్ని వెళ్తున్నారులే ప్రార్థనలకి, ఈ ప్రార్థనకి వెళ్ళేవాడు బతుకులన్నీ ఇంతే ఉంటాయి అని అన్నారు అనుకోండి, అవును నిజమే, ప్రార్థనకి వెళ్ళి సైతాన్ చేత మోసపోయిన వాళ్ళు ఉన్నారు, కానీ దేవుడు వాళ్ళకి సమయం ఇస్తున్నాడుగా. దేవుడు సమయం ఇచ్చి ఆ సమయంలో మారకపోతే దేవుడే నరకంలో పడేస్తాడు. ఇంకో సంగతి ఉంది చెప్తాను, దేవుని వదిలేద్దాంలే అని చెప్పండి వాళ్ళకి. దేవుడే ఊరుకున్నాడు. సైతాన్ చేత మోసపోయారు, దయ్యం చేత మోసపోయారు, సమయం ఇచ్చాడు. దేవుడే సమయం ఇచ్చినప్పుడు మధ్యలో మనుషులు ఎవరైనా మాట్లాడటానికి? ఈ సమయంలో ఏం చేయాలి? మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చింది, కానీ అది తన జాగ్రత్త విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. ఇప్పుడు చదవండి, మారు మనసు పొందకపోతే దేవుడు ఏం చేస్తాడంటే, ఇదిగో నేను దానిని మంచం పట్టించి దానితో కూడా వ్యభిచరించువారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని పొందకపోతే వారిని బహుశ్రమల పాలు చేస్తాను. ఎక్కడ? భూమి మీద బ్రతుకున్నప్పుడు బహుశ్రమల పాలు చేస్తాను. ఇంకా దాని పిల్లలను నిశ్చయముగా చంపేదను. ఈ వ్యభిచారం చేసేవాళ్ళు దేవుడే శ్రమలకు అప్పగిస్తే ఏంటి సంగతి? దేవుడు పొరపాటున బాధనైనను విచారమైనను హృదయపూర్వకంగా ఆయన కలిగించడు, ఎందుకంటే ఆయన పిల్లలు కాబట్టి. ఇప్పుడు ఆయనే కల్పించుకొని శ్రమలకు అప్పచెప్తే ఎవరు తట్టుకోలేరు ఆ శ్రమలకు. దేవుని సన్నిధానంలో చాలా జాగ్రత్తగా ఉండాలా, ఎక్కడ మోసపోకుండా. ఆయన శ్రమలు అప్పచెప్పాడు అనుకోండి, ఆ శ్రమల నుంచి ఎవరు రక్షించలేరు. అది శ్రమల పాలవడం ఎందుకండి? శ్రమల పాలైతే పర్వాలేదు. దేవుడు ఏమంటున్నాడు? నేను శ్రమల పాలు చేస్తాను, నీ పిల్లలను చంపేస్తాను. మన పాపమును బట్టి పిల్లలు తెచ్చిపోవటం ఎందుకండి? పిల్లలు ఏం పాపం చేశారు? దేవుని దగ్గరకు వచ్చి ఈ పరిస్థితులు ఎందుకు? దేవుని దగ్గరకు వచ్చి చక్కగా ఉండండి, సాతాను మోసంలో పడవద్దు. ప్రతి క్షణం సద్వినియోగం చేసుకోండి, ప్రార్థన చేయండి, విజ్ఞాపనలు చేయండి, యాచనలు చేయండి, సువార్త చెప్పండి. అవకాశం ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో కూర్చొని మొరబెట్టండి. వ్యభిచార ఆలోచనలపై జయం దయచేయని ప్రార్థన చేయండి. దేవుడు మనసం పట్టించి పిల్లల్ని చంపే వరకు తీసుకురావద్దు కుటుంబాల్లో. దేవుడు సమయం ఇచ్చాడు, మారుమనసు పొందండి. ఎవరికి చెప్తున్నాను ఇవి? ప్రభు దగ్గరకు వస్తూ ప్రార్థన చేసుకుంటూ విశ్వాసంలో కొనసాగుతున్నా నీకు, బయట వాళ్ళకి కాదు. దేవుని దగ్గరకు వచ్చావు కదా, మనం అద్భుతమైన కొన్ని రోజులు, కొన్ని గడియలు, కొన్ని సందర్భాలు చూడబోతున్నాం. ప్రజలందరూ మోకాళ్ళ మీద ఉండి రొమ్ము కొట్టుకునే సందర్భాలు, ప్రజలందరూ వారి నాలుకలతో స్తోత్రం స్తోత్రం చెప్పే రోజు ఒకటి గంభీరంగా ఉంటుంది. ప్రజలందరూ ఆయనను చూసి ఆయన ఎదుట సాగిలపడి రాజులు సైతం నమస్కారం చేసే రోజు. ప్రజలందరూ, మంచివాళ్ళు చెడ్డవాళ్ళు,
ఆయన ఎదుట నిలబడి ప్రతిఫలం పొందే రోజు. నీకే ప్రతిఫలం కావాలి? మంచి ప్రతిఫలమా, చెడ్డ ప్రతిఫలమా, ఎక్కువ తక్కువ? ఈరోజు నువ్వు నమ్ముతున్నావా ఆ రోజు జరిగిద్దని? నమ్ముతున్నారా? దేవుడు ప్రతిఫలం ఇస్తాడని నమ్ముతున్నారా? అయితే ఒక తీర్మానం చేసుకోండి, ఈరోజు అన్ని ప్రార్థనలకు వస్తారా? ఇప్పుడు ఆగిపోయింది. ఎట్టగా చాలా ఉన్నాయి సమస్యలు. కాకపోతే నీ ఇష్టం, జరిగిపోయేది నేను చెబుతున్నాను. వస్తే ఇక్కడ కొంచెం కాలం శ్రమ ఉంటుంది. అద్భుతమైన రోజులో నీ శరీరం మార్పు చెంది మహిమ శరీరం పొంది ఆయన దగ్గర ఉండి ఆయన దగ్గర ఎక్కువ ప్రతిఫలం పొందుకుంటా ఉంటే ఎంత ఆనందం. ఇంకో సన్నివేశం, మహా అద్భుతకరమైన సన్నివేశం ఖచ్చితంగా జరిగిద్దని. నువ్వు దేవుని కోసం నిజాయితీగా నిలిచి, పరిశుద్ధంగా నిలిచి, భారంతో దేవుని పనిలో నువ్వు పాలిభాగం అయితే, ప్రకటన గ్రంథం 21 1, 2, 3, 4 వచనాలు. మరి ఒక అద్భుతమైన సన్నివేశం, చాలా గంభీరంగా ఉంటుంది. ఈ కన్నులతో క్రొత్త ఆకాశం, ఈ ఆకాశం కాదు, క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి, ఈ భూమి కాదు. ఈ భూమి ఆకాశాలు దేవుడు తీసివేయబోయే రోజు ఉంది. క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి చూడబోతున్నాం మనం. అందులో ఎవరుంటారు? బాప్తిసం తీసుకొని పరిశుద్ధంగా జీవించి నమ్మకంగా జీవించిన వారు మాత్రమే, జీవ గ్రంథంలో పేరు రాయబడిన వారు మాత్రమే అందులో ఉంటారు. క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి. మొదటి భూమి, మొదటి ఆకాశం గతించిపోయాను, సముద్రం ఇక లేదు. మరియు నూతనమైన యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తెను వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. ఇక దేవుడు మనతో నివాసం ఉండే రోజండి. దేవుడే మనతో ఉండే రోజు. ఒక పాస్టర్ గారు కాసేపు వచ్చి మీ ఇంట్లో కూర్చుంది, అమ్మ దైవజనుడు వచ్చాడు, మా ఇంట్లో భోజనం చేశాడు, ప్రార్థన చేశాడు, సంతోషం ఉంది కదా. అసలు దేవుడే మనతో నివాసం చేసే రోజు. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయ్యుందురు. దేవుడు తానే వారికి దేవుడై ఉండి వారికి తోడయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ఎవరి కన్నుల బాష్ప బిందువు తుడిచివేస్తాడు? ఎవరి కన్నుల బాష్ప బిందువు తుడిచివేస్తాడు? సాగులు చెప్పిన వాళ్ళే కదా. నేను చాలా సాగులు చెప్పాను, ఏంటి అది తుడుస్తాడా? ఇక్కడే సాగులు మానుకొని భారంతో కన్నుల బాష్ప బిందువులు ఆయన ఎందుకు తుడుస్తాడు? ఇక్కడ పడ్డ కష్టం అంతా తీసివేయబోయే రోజండి. పరిశుద్ధుల కష్టం అంతా తొలగిపోయి ఆయన చూసిన వెంటనే ఆనందంతో కన్నీళ్ళు వస్తే ఇంకా ఏడవద్దు. ఇక నువ్వు ఆయన చేతులతో, ఆయన వేళ్ళు మన శరీరాన్ని తాకి ఆయన వేళ్లతో అలా తుడిచేస్తూ ఉంటే ఎంత అద్భుతమైన రోజు. దేవుని బిడ్డ, నమ్మకంగా ఉండు, విసుగు చెందబాక, పోరాడు, ముందుకు సాగు. ఒక రోజు ఉంది, ఈ కష్టమంతా దేవుడు తీసివేసేసి ఆయన చూసిన వెంటనే ఆనందంతో ఏం మాట్లాడాలో అర్థం కాక నీ కంట తడి వస్తా ఉంటే యేసు ప్రభు వారే అలాగ నీ కన్నుల నుంచి ఆ కన్నీళ్లు తుడిచే రోజండి. అంత అద్భుతమండి. హార్మోన్స్ పొందిన వాళ్ళు, సాగులు చెప్పేవాళ్ళు, అప్పుడప్పుడు ప్రార్థనలకు వచ్చేవాళ్ళు, ఇష్టమైతే ముందుకు వచ్చి కష్టంగా ఉండి వెనక్కి పోయేవాళ్ళు, వాళ్ళ సంగతి కాదు ఇది. నమ్మకంగా ఉండి ప్రయాసతో, భారంతో, అనుకూలత ఉన్నా లేకపోయినా, శరీరం బాగున్నా లేకపోయినా, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, సరైన పరిస్థితులు ఉన్నా లేకపోయినా దేవుని పని కోసం కొనసాగే వారి ఆనంద బాష్పాలు తుడిచివేసే రోజు అది. అందుకే ఓర్పుతో ప్రతిరోజు విసుగు చెందకుండా, వెనకడుగు వేయకుండా ఆయన వస్తాడు, మనల్ని తీసుకొని వెళ్తాడు, మంచి ప్రతిఫలం ఇస్తాడు. మన కన్నుల కన్నీళ్ళు ఆయన
తుడుస్తాడు అన్న నిరీక్షణతో ప్రతిరోజు అడుగులు ముందుకు వేయండి. పాపంలో నుంచి బయటికి రండి. ఇంకా ఏమైనా బలహీనతలు లోపాల నుండి బయటికి రండి. ఆయన సింహం వలె, ఇది శిక్షకుని వలె మనకు ఉండకూడదు. ప్రతిఫలం, మంచి ప్రతిఫలం ఇచ్చే మన తండ్రి వలె మన దగ్గరకు ఆయన రావాలి. చిరునవ్వు నవ్వాలి, బాధపడకూడదు. మోహరించండి, ప్రార్థన చేసుకోండి. అద్భుతమైన ఘడియలు కొన్ని జరగ